కాబట్టి అన్నిటికీ సరిపడి కరెక్ట్ డేట్ అని వేరే డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి దాని మూలంగా అయ్యింది. ఇప్పుడు మనకు మాత్రం అన్నీ అయిపోయాయి, సెన్సార్ కూడా వచ్చేసింది. రిలీజ్ సో ఇప్పుడు కథాదానికి వస్తే నేను చాలాసార్లు ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో మనకి మామూలుగా మన ఇద్దరు వ్యక్తులు కొంచెం దగ్గర అవ్వాలంటే టైం పడుతుంది. ఎప్పుడైనా తీసి అది మనం ఒక నమ్మటానికి కానీ దానికి కానీ వాట్సాప్ దాంట్లో చాటింగ్ మొదలెట్టినప్పుడు సోషల్ మీడియాలో తెలియకుండా చాలా ఫాస్ట్గా దగ్గర అయిపోతాం. ఎందుకంటే కమ్స్ అంటే కట్టు వస్తుంది అంటే ఒక థాట్ ఇంకా మనకి మనిషి కనిపించినప్పుడు మన గురించి మనం చాలా రహస్యాలు బయట పెట్టేస్తాం, తొందరగా నమ్మేస్తాం. అలాంటి ఆటలో వచ్చిన నెగిటివ్ ఎఫెక్ట్స్ మనం చాలాసార్లు మనకి న్యూస్లో వస్తూ ఉంటాయి. ఇలా ఒక అమ్మాయికి ఇలా అయింది, ఇలా చాలా రిలేషన్షిప్ అనేది ఒక్కొక్కసారి చాలా వైలెంట్గా కూడా మారడానికి జరిగే ఇన్సిడెంట్స్ మనం ఎన్నో చూసాం. సో ఒక్క పర్టిక్యులర్ ఇన్సిడెంట్ అని కాకుండా చాలా అలాంటి ఇన్సిడెంట్స్ బేస్ చేసి ఈ కథ తయారు చేయడం జరిగింది. సో అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఒక పోలీస్ ఆఫీసర్ నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ రోడ్డు మీద నడుస్తూ ఉంటే మీరు వెళ్తా ఉంటే మీ పని చూసుకుంటూ వేరే నడుస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు గౌక్కున్న పట్టుకుని హలో అనేసి కాఫీ చదవరా అని చెప్పేసి కూర్చుని అంత ఫాస్ట్గా రిలేషన్షిప్ అనేది వెళ్ళదు. అప్పుడు అలాంటిది మన నిజం లైఫ్లో అలా చేసినప్పుడు మనం సోషల్ మీడియాలో ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్తాం, అక్కడ వస్తుంది రేంజ్ అంటారు. అది కొంచెం హైలైట్ చేస్తుంది ఈ సినిమా దాంట్లో. సో ఇప్పుడు కథ అనేది మూల కథ రాశాను, బట్ ఫిలిం డైరెక్టర్ చేసింది మాత్రం కమల్తో గిరీష్ కమల్ నా దగ్గర చాలా ఇయర్స్ చేశాడు, బోత్ యాజ్ ఎడిటర్ అండ్ యాజ్ అసోసియేట్. అండ్ ఆనెస్ట్గా ఐ మీన్ అంటే ఇప్పుడు నాకు రాసినప్పుడు నేను కూడా ఫిల్మ్ మేకర్ కాబట్టి నాకు ఒక విజువల్ ఉండదు మైండ్లో, ఎలా ఉండొచ్చు ఈ సీను లేకపోతే ఇలాంటి మూమెంట్స్ ఉండొచ్చు అని రఫ్గా నా మైండ్లో ఈ విజువల్ ఏదైతే ఉందో నేను అనుకున్న దానికన్నా చాలా రేట్లు బాగా తీసాడు. థ్యాంక్ యూ. అండ్ తర్వాత ఆబ్వియస్లీ కాస్టింగ్ అనేది మెయిన్ రోల్స్ సత్య అండ్ ఆరాధ్య. యాజ్ బోత్ ది అమ్మాయిని సాల్వ్ చేసి అబ్సెషన్ తోటి సత్య, అఫ్కోర్స్ అమ్మాయి ఇట్ ఈస్ ఆబ్వియస్. సో తను ఫస్ట్ టైం ఈ అమ్మాయిని సారీలు చూస్తాను. నేను కూడా ఆరాధ్యని ఫస్ట్ టైం ఒక రీల్లో సారీలు చూసాను. ఈ రెండింటికి కనెక్షన్ ఈజ్ నాట్ ద పాయింట్. తర్వాత అమ్మాయి సారీలో ఉన్నదానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అడిగితే, ఇప్పుడు మామూలుగా చాలాసార్లు ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు అలాంటి పట్టేసుకుంది ఇలా తెలియదు అలా అని ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ కామెంట్స్ చేస్తారు, ఇంక్లూడింగ్ పాలిటీషియన్స్. సో అప్పుడు చైర్లో ఉన్నా కూడా అలాగే చేస్తున్నారు అంటే ద పాయింట్ ఏంటంటే అది మైండ్ సెట్ కానీ ఆ అమ్మాయి వేసుకున్న బట్టలు అనేది క్వశ్చన్ కాదు అనేది ఎంఫసైజ్ చేయడానికి సారీ అనే టైటిల్ పెట్టాం. తర్వాత కమింగ్ టు ద యాక్టర్స్, ఇప్పుడు ఆరాధ్య చెప్పినట్టు రీల్లో చూసాను, కానీ అసలు అబ్సల్యూట్గా కెమెరాకి ఫస్ట్ టైం ఫేసింగ్ చేసిన తను చేసిన పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ అనిపించింది అందరికీ. నాకు ఇంతవరకు సినిమా చూసుకోవడానికి ఇప్పుడు సత్య అంటే ట్రైన్ యాక్టర్, తను ఢిల్లీ నుంచి తను ఒక ఆడిషన్ ఒక వీడియో పంపిస్తే దాని నుంచి పర్టికులర్ రోల్ చాలా కరెక్ట్ అని కమల్ నేను డిసైడ్ చేశాను. సో దిస్ ఈస్ బ్రీఫ్లీ అబౌట్ ది విషయం. సో అది సమ్మేషన్ నేను చెప్పేది మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎంత ఫాస్ట్గా దగ్గరికి వెళ్తే ఏమో. ఎందుకంటే ఒకసారి కమిట్ అయిపోయిన తర్వాత అతను కొంచెం ముందుకు వెళ్ళాడంటే మొహమాటంతోనో భయంతోనో ఇంకా వెళ్ళిపోతాం. అది మీకు నాకు తెలిసి చేతిలో క్లియర్గా తెలుసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.